నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు మంచి ఆఫర్ తీసుకొని వచ్చారు. ఏ కార్గో 800 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని 950 ఫిల్స్, సి కార్గో 450 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్, ప్యాకింగ్ ఫ్రీ, డోర్ టు డెలివరీ, ఫ్రీ సర్వీస్, ఇక ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కు సంబంధించి ఇటీవల ఒక స్నేహితుడైతే నన్ను కలవడం జరిగింది. ఏమన్నా మళ్ళా కువైట్ కు పోలేదంటే గాని కువైట్ కు వెళ్లేవాడు పాపాత్ముడనైతే అతనైతే చెప్పడం జరిగింది. ఏందన్నా అలా అంటూ ఉన్నావు, చాలా మంది డబ్బుకు వెళ్లి బాగా సంపాదించుకొని కూడా వస్తూ ఉన్నారు, మళ్ళీ కువైట్ కు పోయే వాళ్ళను పాపాత్ముడని ఎందుకన్నా ఇలా అంటూ ఉన్నావు అంటే గాని కువైట్ కు వెళ్లే వాళ్ళు నిజంగా పాపాలు చేస్తేనే వెళతారని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అన్న ఎందుకు ఆ మాట అంటూ ఉన్నావు, దానికి సంబంధించిన కారణాలు ఏంటని ఆయన అడగడం జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే కానీ భారతదేశంలో పుట్టడం అంతకంటే అదృష్టం భూమి మీద మరొకటి ఉండదని చెప్పి ఆయన మొదటగా తెలపడం జరిగింది. అలాగే మనము ఇండియా నుంచి కువైట్ కు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏదైనా సమస్య వచ్చినా సరే, ఇంటిలో ఎవరికైనా తల్లిదండ్రులకైనా భార్య బిడ్డలకైనా ఆరోగ్యం బాగోలేకపోయినా సరే కానీ మనం దగ్గర ఉండి చూసుకోలేము. వాళ్లకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మనం దగ్గర ఉండము. ఏదో దూరంగా ఉండి వాళ్ళకు వీడియో కాల్లోనో ఫోన్లోనో ధైర్యం మాత్రమే చెప్పగలం, కానీ మనం పక్కన ఉంటే కానీ ఆ ధైర్యం వేరేగా ఉంటుందని తెలిపాడు. అలాగే 4 రూపాయల కోసం వచ్చి మనమైతే అన్ని వదులుకున్నామని చెప్పేసి మన యొక్క సంతోషాన్ని, సుఖాన్ని, అలాగే మన యొక్క స్వేచ్ఛను కూడా వదులుకొని మనకు మనమే బందీలుగా కువైట్ లో ఉంటూ ఉన్నామని చెప్పేసి, అలాగే మనం చూసుకుంటే ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నా యొక్క కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని చెప్పి నిద్రలో కూడా ఒకసారి టెన్షన్ వస్తూ ఉంది. కానీ చుట్టుపక్కల వారు మా యొక్క బంధువుల వాళ్ళు ఇల్లు ఉన్నారని చెప్పేసి ఒకసారి మనసును కుదట పెట్టుకొని నిద్రపోతూ ఉంటాను. అలాగే కువైట్ లో ఉండడం వల్ల ఎన్నో శుభకార్యాలకు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, పెళ్లిళ్ళకు కావచ్చు, చావులకు కావచ్చు, అన్నింటికీ దూరం అయితే 2-3 సంవత్సరాలు అయితే కువైట్ లో ఉంటూ ఉన్నాము. కువైట్ లో ఉండడం బదులు కడప సెంట్రల్ జైలు, సబ్ జైలు ఏదైతే ఉందో ఆ యొక్క సబ్ జైల్లో ఉంటే 2-3 రోజులకు లేకపోతే వారానికి ఒకసారి నా యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దేశానికి కేవలం డబ్బు కోసం మాత్రమే వచ్చి ఇవన్నీ వదులుకొని మనిషి భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాడో ఎవరికీ తెలియదు. ఈ రోజు ఉండేవాడు రేపు లేడు. మన దగ్గరే, మన వాళ్ళ దగ్గరే కలిసి ఉండి కలో గంజు తాగి బ్రతుకుదామని చెప్పి ఆయన అయితే తెలపడం జరిగింది. ఆయన యొక్క వ్యాఖ్యల పట్ల, ఆయన మాట్లాడిన మాటల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.